హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం ఈ సినిమా మీలో ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది చూశారో తెలియదు కానీ అప్పట్లో ఈ సినిమా చూడని ఫ్యామిలీ ఆడియన్స్ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు పొదుపు పేరుతో చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఆ సినిమాలో బాదరబండి వరప్రసాద్ అనే పేరు పూర్తిగా రాస్తే రీఫిల్ అరిగిపోతుందని తన పేరుని బావగా కుదించుకుంటే, బాలాకుమారిగా ఉన్న తన పేరును బాకుగా కుదించుకుని తనని పెళ్లి చేసుకోమని వెంటపడుతూ రాజేంద్ర ప్రసాద్ గారిని ఏడిపిస్తూ కామెడీని పండించే ఓ పాత్ర ఉంటుంది. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమాలో బాకుగా కామెడీ పాత్రలో కనిపించినప్పటికీ ఆమె ఒకప్పుడు తమిళ, తెలుగు సినిమాల్లో ఏఎన్ఆర్, ఎంజీఆర్ వంటి హీరోల సరసన కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా చేసి ఆ తర్వాత అప్పటి యంగ్ హీరోలకు వదిన, అక్క వంటి చిన్న చితక పాత్రలతో పాటు వ్యాంప్ తరహా పాత్రల్లో కూడా నటించి ఆ తర్వాత సహాయ పాత్రలకే పరిమితమైపోయారు సూర్యకళ గారు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాకపోతే ఏమవుతుంది అన్నదానికి సూర్యకళ గారి జీవితాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హీరోయిన్ కు కావలసిన అందం, పర్సనాలిటీ ఉండి కూడా హీరోయిన్ గా రాణించలేకపోవడానికి కారణం ఏంటి, అసలు ఆవిడ సినీ రంగంలోకి ఎలా వచ్చారు, ఆమె పతనానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. సూర్యకళ గారు జనవరి 1వ తారీఖున రామిరెడ్డి సుభద్ర దంపతులకు కాకినాడలో జన్మించారు. బాల్యంలోనే భరతనాట్యం నేర్చుకున్నారు. చిన్నప్పటి నుండి సినిమాల పట్ల ఆసక్తి ఉండేదామెకు. ఆ ఆసక్తే ఆమెను మద్రాసుకు తీసుకొచ్చింది. 1953లో అప్పటి హీరో అమర్నాథ్ గారు లీడ్ రోల్ లో నటించిన నా చెల్లెలు అనే సినిమా ద్వారా తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యారు. నా చెల్లెలు సినిమాలో హీరో చెల్లెలి క్యారెక్టర్ లో మంచి పాత్రను పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా కథతోనే తర్వాతి రోజుల్లో ఆడపడుచు అనే సినిమాను ఎన్టీఆర్ గారు హీరోగా రీమేక్ చేశారు. దానిలో సూర్యకళ గారు చేసిన చెల్లెలి పాత్రను ప్రముఖ హీరోయిన్ చంద్రకళ గారు పోషించారు. నా చెల్లెలు సినిమా హిట్ అవ్వడం, అందులోని సూర్యకళ గారి పాత్రకు మంచి పేరు రావడంతో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. చలంగారి సరసన జాతక ఫలం, ప్రేమ దైవం వంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేశారు. ఆ తరువాత భక్త మార్కండేయ, భలే అమ్మాయిలు, సతీ సావిత్రి, వినాయక చవితి వంటి సినిమాల్లో కొన్ని ముఖ్య పాత్రల్లో కూడా నటించారు సూర్యకళ గారు. ఇక ఆ తరువాత సూర్యకళ గారికి బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా 1957లో రిలీజ్ అయిన సువర్ణ సుందరి అని చెప్పాలి. ఈ సినిమాలో అక్కినేని, అంజలీదేవి హీరోయిన్లు గా నటించగా ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో సూర్యకళ గారు అద్భుతంగా నటించి మెప్పించారు. సువర్ణ సుందరి సినిమాలో హీరోని వలలో వేసుకునే పాత్రలో ఆమె మీద ఓ పాట కూడా ఉంటుంది. దాంతో ఆ తరువాత పలు సినిమాల్లో వ్యాంప్ పాత్రలో కూడా నటించారు. బాలనాగమ్మ, ఉషా పరిణయం, మంచి మనసులు, జ్వాలాదీప రహస్యం వంటి సినిమాల్లో కూడా ముఖ్య పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం ఇలా పలు భాషల్లో దాదాపుగా 500 సినిమాల వరకు నటించారు. తమిళ్లో శివాజీ గణేశన్ నటించిన అందనాల్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే ఎంజీఆర్ వంటి అగ్రనాయకుల సినిమాల్లో కూడా పలు పాత్రల్లో నటించి అలరించారు. అంతేకాదు ఆ రోజుల్లోనే సూర్యకళ గారు వ్యాపార ప్రకటనల్లో కూడా నటించారు. అయినా గాని ఆమె పెద్ద నటీమణిగా ఎదగలేకపోయారు. ఎన్ని భాషల్లో నటించినప్పటికీ ఆమె స్టార్ యాక్ట్రెస్ కాలేకపోయారు. అయినప్పటికీ చిన్న పెద్ద అని తేడా లేకుండా వచ్చిన ప్రతి పాత్రలోనూ ఆమె నటించారు. కాలంతో పాటు ఆమెకు సినిమా అవకాశాలు తగ్గడం మొదలు పెట్టాయి. దాంతో ఆమె తమిళ సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. సూర్యకళ గారు చెన్నైలో లుంగంబాకంలో వల్లువర్ కొట్టం కాలనీలో నివసించేవారు. ఆమె భర్త సెల్వరాజ్ కొన్నేళ్ల క్రితమే మరణించారు. వీరికి పద్మశ్రీ అనే కూతురున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 72 ఏళ్ల వయసులో 2014 జూన్ 30 సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. సాల్వ్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి. సూర్యకళ గారు నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.